జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన పూర్తిగా కుంటుబడిందని ఆరోపించారు ఏపీ టీడీపీ నేత గద్దె రామ్మోహన్ రావు. విశాఖ గాజువాక టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలోని పట్టభద్రుల ఈ విషయాన్ని గ్రహించి టీడీపీ బలపరిచిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే టీడీపీ కార్యకర్తలు వేపాడ చిరంజీవి గెలుపుకు కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది, గ్రాడ్యుయేట్స్ మీద మరింత ఆ బాధ్యత ఉంది. ఈ రాష్ట్రం యొక్క పరిపాలన అవగాహన చేసుకున్న వ్యక్తులుగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన చిరంజీవిరావు గారికి ఓటు వేయాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ కేడర్గా ప్రతి ఒక్కళ్ళు ఈ 10 రోజులు శ్రమించి మనం డివైడ్ చేసుకుని, నియోజకవర్గంలో కూడా అనేకమైన డివిజన్లు ఉన్నాయి, ఇతర ప్రాంతాలు ఉన్నాయి, ప్రాంతాల వరకు మనం విభజన చేసుకుని ప్రతి ఒక్క ఓటర్ని కూడా కలిసి ఇక చిరంజీవిరావు గారి యొక్క విస్తృతమైన విధానాలు ఏంటి, ఆయన యొక్క లైఫ్ సైకిల్ ఏంటి, ఆయన ఏ విధంగా దీనికి ఈ పట్టభద్రుల ఏ విధంగా ఆయన సహాయం చేయగలుగుతారు, ఏ విధంగా సేవ చేయగలుగుతారు, ఈ విషయాన్ని కూడా అవసరం ఉంది. అందుకే మేమందరం కూడా సమిష్టిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా చిరంజీవిరావుని గెలిపించడానికి శాయశక్తులా కృషి చేస్తాం. ఇక్కడ ఈ గెలుపును మాత్రం ఎవరు కూడా ఆపలేంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచిన వ్యక్తులే ఇక్కడ గెలవడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న చిరంజీవిరావు గారిని